నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కొత్తూరు గ్రామ సర్పంచ్ కు చెక్ పవర్ రద్దు చేయడంపై కూటమి ప్రభుత్వం తీరును నిరసిస్తూ గ్రామంలోని పెట్రోల్ బంక్ వద్ద నుండి ఎంపీటీఓ కార్యాలయం వరకు వైసీపీ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు। ఈ ర్యాలీలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొని కూటమి ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు। కొవ్వూరు నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజకీయం హుందాతనంగా ఉండేదని ఆయన అన్నారు। అవినీతి అక్రమాలలో టీడీపీ మొదటి స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు। అనంతరం ఎంపీడీఓ అందుబాటులో లేకపోవడంతో సూపరింటెండెంట్ రామ్ ప్రసాద్ కి వినతి పత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు। తీసుకోవాలి అక్రమంగా తొలగించిన వివోఏలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి, అన్యాయంగా తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే కోవూరు ఇట్లయిపోయిందయ్యా, కోవూరు ఇట్లయిపోయిందయ్యా, నెంబర్ 1 లో కోవూరు ఉందయ్యా అని అన్నారు। దేంట్లో? అభివృద్ధిలో కాదు, అభివృద్ధికి వ్యతిరేకంగా ఉండేటువంటి అవినీతి అక్రమాలలో జిల్లాలోనే నెంబర్ 1 స్థానాన్ని కోవూరు దక్కించుకున్నది అనేటువంటి కీర్తి ప్రతిష్టలను తెలుగుదేశం పార్టీ అర్జించింది తప్ప పేదవాడికి సంబంధించి ఇస్తానన్నటువంటిది ఒక్కటి కూడా వచ్చినటువంటి సందర్భం లేదు। క్రిస్మస్ కానుక అన్నాడు, నేను వచ్చిన తర్వాత అన్ని బ్రహ్మాండంగా ఇస్తానని చెప్పాడు। అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుకి అవేమీ గుర్తు రావడం లేదు। కాబట్టి ఈరోజు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది, మనం సాధారణంగా ఒక నాటు సామెత ఓడలో తిరుగుతుంటే ఈ మధ్య చెప్తున్నారు, పాలు ఇచ్చేటువంటి పాటి బరిని వదిలిపెట్టి మేతం వేసేటువంటి దున్నపోతను కాట కట్టేసుకున్నట్టు ఏంది చంద్రబాబును తీసుకురావడం అనేటువంటి పరిస్థితి। ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే సర్పంచ్ పుచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాంటిది పాపం। గ్రామాల్లో గ్రామ పంచాయతీకి సంబంధించి ఆ ప్రజలు మాకు నువ్వు ప్రజాప్రతినిధిగా ఉండండి అంటే వాళ్ళని ఎంపిక చేసుకుంటే మేము వచ్చిన తర్వాత మీకు సర్పంచులు మీకు అధికారాలు ఉండడానికి లేదు అని చెప్పి సర్పంచులు చెక్కుపోరు రద్దు చేయడం। బ్రహ్మారెడ్డిపాలెం రేగడి చెలికి సంబంధించి వాళ్ళ సర్పంచులు చెక్కుపోవడం రద్దు అయ్యాయి, కొత్త వందలు కూడా దాదాపుగా నేను అనుకుంటున్నాను।